మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ అన్నపూర్ణ కిచెన్లో వంటలన్నీ ఈ షెఫ్ బాలు ఆధ్వర్యంలో జరుగుతున్నాయని మీ అందరికీ తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఎస్, మొదటిసారి మన కిచెన్లో వంట నేనే చేస్తున్నాను డాడీ. నన్ను బ్లెస్ చేయండి. ఏమని ఆశీర్వదించమంటారా? నాలాగే 10 కాలాల పాటు గడి తిప్పమని ఆశీర్వదించమంటావా? ఏంటండి, వాడేదో ఆశీర్వదించమని అడుగుతుంటే అలా మాట్లాడతారేంటి? ఇలా పెద్దవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకునే కొడుకులుండటం అదృష్టం అయ్యా. అవునండి. ఏంట్రా అవును? ఎలాగూ జీవితం ఈ కిచెన్ లో మసకబారిపోయింది. నా కొడుకైనా పెద్ద చదువులు చదివి ఏసీ రూమ్ లో పెద్ద ఉద్యోగం చేస్తే రిలాక్స్ అవుదాం అనుకున్నాను. ఈడేం చేస్తున్నాడు? అత్తయ్యకి సాయం చేయాలని కదన్నయ్య. నువ్వు ఆపే. ఇదిగో, పిల్లికి పెరాలసిస్ వచ్చి కొట్టుకుంటుంటే ఎలాకొచ్చి డిస్కో డాన్స్ చేసిందంట. కన్న తండ్రికి ₹1 జేబులో పెట్టడు, అత్తగారికి మాత్రం వంట చేసి పెట్టాలంట. అరే నాన్న, ఆయన అలాగే మాట్లాడతారు కానీ నువ్వేం పట్టించుకోకు, సరేనా? అమ్మా, నేను నాన్న మాటలు నేను పట్టించుకోవట్లేదు. ఓకే జను, ఉల్లిపాయలు నువ్వు తీసుకో, కూరగాయలు నువ్వు తీసుకో, సరే, మసాలా నువ్వు తీసుకో. అలాగే బాబు. నువ్వు అలాగే, నేను రెస్ట్ తీసుకుంటా. ఆగు ఆగు. ఈ గరిటె తీసుకొని మొత్తం కానివ్వండి. ఓకే, అన్ని పనులు అందరికీ అప్పగించేశా. ఇంకా అత్తయ్య వచ్చి పొయ్యి వెలిగిస్తే ఇంకా వంటలు దుమ్ము దులిపేయచ్చు. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, జను అత్తయ్య. బాలు, ఏంట్రా ఇది? షెఫ్ డ్రెస్ అత్తయ్య. అంటే అంటే ఈయన గారు వంట చేస్తారంట. ఈ పనులన్నీ నీకెందుకు నాన్నా? అత్తయ్య, నేను చదువుకుంది ఇదే కదా, నువ్వేం కాదనుకో, నేను ఒప్పుకోను. మొత్తం కానివ్వండి. అది సరే గాని వంట చేసేటప్పుడు ఇదే డ్రెస్సు మేమందరం కూడా వేసుకోవాలా? అందరూ వేసుకోక్కర్లేదు అత్తయ్య, కాకపోతే ఇది మాకు ఒక యూనిఫామ్ లాంటిది అన్నమాట. అత్తయ్య, లేట్ అవుతుంది, నువ్వు ముందు పోయి వెలిగించురా. దా. అత్తయ్య అత్తయ్య ఆగు. ఏంటి పైట కొంగు విదిలించి ఏం చేద్దామని? మర్చిపోయానురా. సరే, నువ్వు వంట చేయాలి కదా, నేను కూరగాయలు కట్ చేసి. ఆగు, ఏం అవసరం లేదు, వాళ్ళు కోస్తారు. పోనీ మసాలాలు? అది కూడా వాళ్ళు చూసుకుంటారు. అన్ని పనులు అందరూ చేస్తుంటే నేనేం చేయాలరా ఇక్కడ? జను, ఆ కుర్చీ తీసుకురా. నువ్వు దర్జాగా అన్నపూర్ణ క్యాటరింగ్ ఓనర్లా అలా కూర్చో. నీ వారసుడిలాగా ఈ వంటల సంగతి అంతా నేను చూసుకుంటా, సరేనా? సరే. ఏ జాను, అన్నయ్య, ఇది కట్ చేయాలా? ఎన్నిసార్లు చెప్పాలి డిస్టర్బ్ చేయద్దని? వెళ్ళు. అవును, లక్ష్మి కనిపించట్లేదండి నిర్మలా. ఇంకా రాలేదు వదినా. ఈ పాటికే రావాలే, ఎందుకు లేట్ అయిందో? పనున్నప్పుడు రాపోతే ఎట్లా? చెప్పింది గుర్తుందిగా? ఇదిగో, చెప్పింది చెప్పినట్టు చేసావంటే ఇంతకు 2 ఎక్కువ ఇస్తాను. తీసుకో, వెళ్ళు. అలాగే అయ్యా.
చెప్పరా బామర్ది. బావా ఇప్పుడే మన ఆయుధాన్ని లోపలికి పంపించాను. వంటలు పూర్తయి ఫుడ్ బయటికెళ్తే ఆ అన్నపూర్ణ పనికి అయిపోయినట్టే.